మన రీసెంట్గా విజయవాడ వెళ్ళినప్పుడు ఒక పోలీసు అడ్డం వస్తే నాతో పక్కన ఉన్న అతను పోలీసు అడ్డం వచ్చాడు కదా అని చెప్పి వెనక్కి తిరిగి నిలబడ్డాడు ఆయన పోయేదాకా. ఏమైంది సార్ అంటే, పోలీసులు అడ్డం వస్తే నాకు శకునం జరుగుతుంది అన్నట్టు. చూసారా, ఎదుటి వాళ్ళలో దైవాన్ని కూడా చూడలేం మనం. ఎంత దారుణమైన విషయం. అలాగా శకునాలను అన్నిటిని ఏర్పరచుకుంటే దరిద్రాలు తప్ప వేరే ఏముంటాయి ఇంకా. అందుకని ముందు ఆ చెత్త అంతా ముందు వాషౌట్ చేసేయండి, తీసేసేయండి. చెత్త అంతా ఏం లేదు, అది చెత్తే. అది ఆ చెత్తను ముందు మా ఇంట్లో నుంచి తీసేయండి. అసలు మీరే అద్భుతమైన శక్తి కలిగిన వారు, మనందరము విశ్వశక్తిలో ప్రధాన భాగస్వామ్యము. మనమే దానికి భయపడితే ఎట్లా? అసలు ఈ శకునాలన్నిటినీ మనం అంత బలహీనంగా ఉంటే మన జీవితంలో ఏం సాధించగలము? అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాము అంత గొప్ప జీవితం తీసుకొని? మనల్ని మనం విచారం చేసుకోవాలి. భగవంతుడి యొక్క శక్తిని విచారం చేసుకొని స్వచ్ఛతను ఏర్పరచుకొని మళ్ళీ ఆయన దగ్గర నుంచి విడిపోయినాము, మళ్ళీ ఆయన్ని కలవటానికి కోసం మనం చేస్తున్న ప్రయత్నం అంతా. ఇది చెయ్యకపోతే భూమి మీదకి వచ్చి ఉపయోగం ఏంటి? డబ్బుల కోసం వెంపర్లాట, భార్యల కోసం వెంపర్లాట, అమ్మాయిల కోసం వెంపర్లాట, అబ్బాయిల కోసం వెంపర్లాట, మంచి సంబంధాల కోసం వెంపర్లాట, మంచి ఉద్యోగాల కోసం వెంపర్లాట. వాటిని బలహీనతలుగా మార్చుకొని మన జీవితాలు మనమే కించపరుచుకుంటూ మతాలు కులాల పేరుతోటి చెత్తంతా తయారు చేసుకొని భ్రష్టు పట్టించే ఏర్పాటు చేసుకుంటే మన మనసులో మొత్తం చెత్త చెదారం ఉంటుంది, బూజు పట్టి ఉంటుంది తప్ప ఏముండదు ఉపయోగం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ముందు శకునాలు అవన్నీ నమ్మటం మానేసేయండి. ఈరోజు జరిగింది యాక్సిడెంట్, ఏమైంది? భగవంతుడు చాలా కర్మలు తీసేశాడు, మంచి జరిగింది, అయిపోయింది. మనస్మృతి గ్రంథంలో ఏముంది? ఏది జరిగినా నీ మంచికే. దాన్ని నమ్మండి. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు, ఏది జరిగినా నీ మంచికే జరుగుద్ది. ఉపనిషత్తులు చెప్పింది, ప్రణాళికలో లేని ఏ సందర్భము నీ దగ్గరికి రాదు, నీ ఆత్మ ఉన్నతి కోసమే వస్తుంది అని ఉపనిషత్తులు చెప్పబడింది స్పష్టంగా. అందుకని మనం ఎందుకు దేని గురించి భయపడుతున్నాం? అసలు ఈ భయం అనేది ఎంత దిగజార్చిపడేస్తుందంటే మనుషుల్ని, ఎదుటి వాళ్ళని, బలహీనతల్ని. చెప్పులు వేసుకుంటే ఒక లెక్క, చెప్పులు వేసుకోకుండా పోతే ఒక లెక్క. భూమాత నిన్ను ఇబ్బంది పెట్టేదేంటి? ఎవరు ఆ మాత? ఏంది కథ? మాకు స్పష్టత లేదు వాటి గురించి. కన్ఫ్యూజన్. ఎవరో చెప్పారో ఏదో చేస్తున్నాం. నో. అందుకే నేను అనేది ధ్యానం చేసుకుంటే మీకు ఇవన్నీ జ్ఞానం తెలుస్తుంది, ఉత్తమమైనటువంటి జీవితం వస్తుంది. తెలిసిపోతుంటుంది మీరు దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు. మీకున్నది ఒకటే ఒక నమ్మకం, భగవంతుడు